రామనీలమేఘశ్యామ కోదండ రామ రఘుకులాబ్ధి సోమ పరంధామ సార్వభౌమ నీలమేఘశ్యామ రఘురాం రామ్ రామ్ రఘురాం జయ రామ్ 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 జయ రామ్. తెరిచాడు. ఎవడో దుర్మార్గుడు మా తపస్సును భంగం చేస్తున్నాడు. ఆ మూడవ కన్ను తెరవగానే మన్మథుడు బూడిదైపోయాడు. పాపం రతీదేవి ఆయన భార్య, ఆవిడొచ్చి బాధపడ్డది. మహానుభావా, ఏమిటి ఇట్లా చేశావు, నాకు వైధవ్యము భర్త లేకుండా చేశావు, ఏడ్చింది. అమ్మవారికి పక్కనే ఉంది, జాలి కలిగింది. పాపం కలిగి, ఏమిటి స్వామి పాపం దాన్ని చూడండి. శంకర భగవానుడు అన్నాడు, అమ్మా నీ భర్త జీవిస్తాడు, ఏమీ అనుమానం లేదు, కాకపోతే లోకానికి వీడి శరీరం కనిపించదు, ఎవ్వడు కూడా వీడిని చూడలేరు. శరీరం లేకపోతే ఎలా కనిపిస్తాడు? ఇప్పుడు ప్రేతం ఉంటుందండి, భూతాలు అంటారు కదా, అవి శరీరాలు ఉండవు. ఆయన గాలి అంటాం మనం, అది ఉన్నట్టు తెలుస్తూ ఉంటుంది లోకానికి. అలా అనుగ్రహించారట పరమాత్మ. రతీదేవి, నీకు మాత్రమే నీ భర్త శారీరకంగా కూడా కనిపిస్తాడు, కానీ లోకానికి ఎవ్వరికీ వీడి శరీరం కనిపించదు. అప్పటి నుంచి అనంగా అనే పేరు వచ్చింది. అంగము అంటే శరీరం, అనంగా అది దర్శనం మనం చేయలేం, కనిపించడు కదా. మరి ఎక్కడ ఉంటాడండి? శరీరం లేదు కదా, ఎలా ఉంటాడు అంటే మనసులో ఉంటాడు వాడు అన్నారు. అంటేనే కోరిక, కాముడు అంటే కోరిక అని అర్థం అండి. ఆ కోరిక ఎక్కడుంటుంది? మనసులో పుడుతుంది. ఏ మనసులో కోరిక పుడుతుందో అది తీరేదాకా మనశ్శాంతి ఉండదు. లోకంలో చూడండి, అనంగ అట్లా పేరు వచ్చింది. సప్తఋషుల్ని పంపించారు, వారు అమ్మవారిని పరీక్షించారు. అద్భుతమైనటువంటి ప్రేమ పరమాత్మ శివుని యందు పార్వతీదేవికి ఇప్పుడు వివాహం జరిగిందండి వారిద్దరికి. మొట్టమొదటైతే ఈ శివుణ్ణి ఆవిడ రూపం తెలుసు కదా. పార్వతీదేవి యొక్క తల్లి ఎవరు? మేనాదేవి. ఈ మేనాదేవి హిమవంతుని యొక్క భార్య. హిమవంతుడు అంటే ఎవరు? హిమాలయమే హిమవాన్, మానవీకరణ. ఇవన్నీ పాత్రలు. హిమవాన్. ఇప్పుడు సముద్రము అంటే జడము, సముద్రుడు అంటే సముద్రుడు వ్యక్తి అవుతాడు. అంటే ఆ జడీభూతంగా ఉన్నటువంటి వస్తువుకి అధిదేవత. ఇప్పుడు పూజల్లో అధిదేవత ప్రత్యధిదేవత సహిత అని అంటుంటారు. ప్రతి జడ వస్తువుకి ఇట్లా ఆకాశము, ఆకాశరాజు, ఆకాశమే ఆకాశరాజు. అట్లా వెంకటేశ్వర స్వామి కథలో వస్తాడు ఆయన. అంటే ఈ విధంగా హిమవంతుని యొక్క భార్య మేనాదేవి. ఈ దంపతులకి అమ్మవారు పార్వతీదేవి పర్వతరాజపుత్రిక గనుక ఆవిడికి పార్వతి అని పేరు. అందువల్ల పుట్టింది. అసలు మేనాదేవికి మొట్టమొదట ఒప్పుకోల. ఈ పిల్ల పట్టుబట్టింది, అమ్మ నేను వారిని తప్ప నేను వివాహం ఆడు, వారి కోసమే నేను పుట్టా. తల్లికి ఇష్టం లేదు. ఎందుకని? ఆస్తిపాస్తులు ఏమున్నాయి ఈ పెద్ద మనిషికి? కొంపగోడు కూడా లేదు. ఎగుడు దిగుడు కన్నులవాడు జంగందేవర నీవాడ, గౌరమ్మ నీ మొగుడెవరమ్మ, ఎవరమ్మ వాడెవరమ్మ, వీడా నీ మొగుడు. అలా చులకనగా మాట్లాడింది మేనాదేవి. అపరాధం. పార్వతీ అమ్మవారు ఉంటున్నది, అమ్మ అలా అనమాక, ఆయన సంగతి నీకు తెలియదే, వారే నాకు ఎప్పటికైనా సరే భర్త. ఏం చేస్తుంది? అంగీకరించింది. ఈ శివ పరివారం వస్తోంది. శివ పరివారం వస్తుంటే పెళ్ళివారు ఎంత ఘనంగా ఉంటారో చూద్దామని ఇటుపక్క ఆడపెళ్ళివారు మగ పెళ్ళివారు రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఒక్కొక్కరే వస్తుంటే భయపడి చచ్చారట. ఎందుకని? శివపరివారం ఎవరండి? అంతా కూడా ప్రమథగణాలు, అందరూ దయ్యాలు, భూతాలు, పిశాచాలు, ఇవండి శివుని యొక్క పరివారం.
చిత్రం చూడండి. ఎందుకని లోకంలో ఇలాంటి వాళ్ళలో కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, చెవులు లేని వాళ్ళు, చేతులు లేని లంగడే లూలే అంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరూ శివపరివారం. ఏమిటి పరమార్థం? అటువంటి వారికి ఎవరండి దిక్కు? నేనే గదా దిక్కు అని వారందరినీ తన వెంట పెట్టుకుంటూ ఉంటాడు ఎప్పుడు శివ పరమాత్మ. కళ్ళు లేని, రెండు కళ్ళు లేని వాళ్ళు, ఒక కంటి వాళ్ళు, ఇట్లా రకరకాలుగా స్వామి ఆ విధంగా శివకి శంభు గనక రఘి సింగార. ఇప్పుడు పెళ్లి కొడుకు కదా, కూర్చోబెట్టి శివుడికి అలంకారాలు చేస్తున్నారట అందరూ ఆయన తరఫు వాళ్ళు. ఎట్టయినప్పుడు విడిగా ఉండటం వేరు, పెళ్లి కొడుకే ఉండటం వేరు కదా. ప్రత్యేకంగా సింగారాలు చేస్తున్నారట. జటా ముకుట అఖిమౌర సంవార కుండల కంకణ పరిగర బ్యాల తన విభూతి పరికే హరిచాల. శివ శృంగార వర్ణన చేస్తున్నారండి. ఇక వారిని అలా అలంకరించి విష్ణుమూర్తి ఆయన కూడా వచ్చారు శివ కళ్యాణానికి. విష్ణుమూర్తి అన్నాడు, స్వామి నాదొక్క సలహా మీరు పాటిస్తే బాగుంటుంది. చెప్పవయ్యా. అదేంటి నీ మాట ఎప్పుడు కాదన్నాను. ఏం లేదండి, మీ ఒంటి మీద పాములు ఉన్నాయి కదా, అవి కాసేపు పక్కన పెట్టండి అన్నాడు. దర్శకు వస్తారు, పెళ్ళికి వెళుతున్నారు కదా, పెళ్ళప్పుడు కూడా పాములు ఎందుకు అన్నాడు. పరమాత్మ అన్నాడు, విష్ణువు ఇంకా ఏ మాట చెప్పినా నేను ఆచరించేవాణ్ణి, దయచేసి ఇది మాత్రం చెప్పమాక నాకు అన్నారు. అనాది కాలంగా నన్ను ఆశ్రయించుకొని నేనే శరణు అన్న భావంతో ఈ సర్పాలు మా ఒంటి మీద ఉన్నాయి, వాటిల్ని నేను తీయలేను అన్నారండి. శరణాగతి చేసినాయి నన్ను. అంత శరణాగత వాత్సల్యం శివభగవానునికి. పాములు తీనన్నారు. ఏం చేస్తారు ఇంకా? అందులో ఒకటి ప్రధానంగా ఇక్కడ ఉంటుంది ఒంటికి ఇలాగా. ఈయన గారు అట్టాగే వచ్చేప్పటికి ఆ మేనాదేవి ఆవిడ హారతి ఇస్తారుగా, పెళ్లి కొడుకు హారతి ఇవ్వటానికి పళ్ళెంలో ఆ హారతి వెలిగించుకుని ఇలా ఆవిడ తిప్పుతోంది. ఆవిడ భయంగా తిప్పుతుంటే ఆ పాము బుస్సంది ఒకసారి. అనేప్పటికల్లా ఆ గాలికి ఈ దీపంగా వస్తూ కొండెక్కింది. కొండెక్కిపోయేప్పటికీ అయ్యో అది ఎంత అపశకునం అండి, దుశ్శకునం కదా, అమంగళం, అశుభం, అకల్యాణప్రదం. అలా భావించి ఒక్కసారి స్పృహ తప్పి ఆ అత్తగారు ఉంటుంది మేనాదేవి కింద పడిపోయింది. ఆవిడికి అన్కాన్షియస్ అయిపోయింది, చైతన్యం లేకుండా. ఎప్పటికో సేవలు చేస్తే అప్పుడు కళ్ళు తెరిచినా అమ్మమ్మమ్మో ఆయన నాకు వద్దు అల్లుడుగా అంది. నేను స్వస్థ అంగీకరించనండి. మళ్ళీ మొదటిగా వచ్చింది ఆవిడ అని చెప్పాడు. పాములు తీసేవయ్యా, ఏం కాసేపు తీసి పక్కన పెడితే ఏమండి. ఒక్కొక్కసారి ఎంత పెద్ద ఈ జంధ్యాలు యజ్ఞోపవీతాలు ఉంటుంటాయే, ఈ షర్టు బనీళ్ళు తీస్తుంటే అది కూడా వచ్చేస్తుంది. దాని అలా తగిలిస్తారు. తీరా చూసుకుంటే లేదు. ఏమైంది, కొంప కొల్లేరు అవుతుందా, మళ్ళీ తీసుకుని వేసుకుంటే పోలా. కాసేపు పక్కన పెడితే ఏమైంది, పాములు. ఏం స్వాములు పాములు పక్కన పెట్టమన్నారు, మేము పెట్టమన్నారు ఆయన చేత. ఎందుకని ప్రతి జీవి ప్రతి ప్రాణికి పరమాత్మే కదా కావాలి. అంతా తన సంతానమే. ఎవరిని పక్కన పెడతారు? ఆ విధంగా శశిలలాట సుందర సిరుగంగా. లలాటం ఇక్కడ కిరీటం ఉంది, చంద్రుడే కిరీటంగా ఉన్నాడు. తల చంద్రకళంగల దైవము మా కులదైవము దేవత కోటులలోన్. తల మీద చంద్రకళంగల దైవం, చంద్రకళ తల మీద ఉంది. శివుడు శశిశేఖర, చంద్రశేఖర ఇలా అంటుంటాంగా. అట్లా అలంకరించారు. చక్కగా అందమైనటువంటి గంగ, జ్ఞానగంగ శిరస్సు మీద. నయనతీని ఉపవీత భుజంగ గరల కంఠ ఉరు నరసిరమాల అశివ వేష శివధామ కృపాల.
ఎంత అశివమైన వేషమో అంత శివ వర్ణిస్తున్నారండి. అలా వర్ణించి దేవతలంతా అలంకరించుకొస్తున్నారు. కరత్రిశూల, చేతిలో త్రిశూలం ఉంది, డమరు ఉన్నది. చలే బసఖ చడి బాజహి బాజా, ఓ బాజాలు భజంత్రులన్నీ కూడా బ్యాండ్, పెళ్ళి బ్యాండ్ మోగుతుంటే పరమాత్మ ఆ వృషభము, అది ఎటువంటి వృషభం, అది వృద్ధమైన వృషభం, ఎంత వయసు ఎవరికి తెలియదు. అలాంటి వృషభం మీద కూర్చుని పరమాత్మ డమ్ 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 డమరు వాయించుకుంటూ అలా వచ్చారట. ఆ విధంగా యశూల నిర్మూలనం త్రయశూల నిర్మూలనం శూలపాణిం భజేహం భవానీపతిం భావగమ్యం. చక్కని శివస్థుతి రాస్తాడు తులసీదాస్. అది ముందు కథలో గ్రంథంలో వస్తుంది, అప్పుడు చెప్పు. నమామీశమీశాన నిర్వాణ రూపం విభుం వ్యాపకం బ్రహ్మవేదస్వరూపం అజం నిర్గుణం నిర్వికల్పం నిరీహం చిదాకాశమాకాశవాసం భజేహం నిరాకారమోంకారమూలం తురీయం గిరాజ్ఞానగోతీతమీశం గిరీశం కరాళం మహాకాలకాలం కృపాలం గుణాగార సంసారసారం నతోహం. ఇలా వర్ణిస్తారండి శివస్వరూపాన్ని. పరమాత్మ వివాహమైంది, వారిద్దరికీ సంతానం కలిగింది సుబ్రహ్మణ్య స్వామి. ఆయన ద్వారా ఈ తారక అనే అసురుడు సంహరింపబడ్డాడు. లోకాలు ఆనందపడ్డాయి, సంతోషించిన దేవతలు. ఈ విధంగా తులసీదాస్ మొట్టమొదట చూడండి, సీతా కళ్యాణం ఈ బాలకాండలో చివరిలో వస్తుంది. ఆయన పార్వతీ కళ్యాణం వినిపించిన తర్వాతే సీతా కళ్యాణం చెప్తాడు, అంతే ముందు పార్వతీ కళ్యాణం. ఎందుకంటే రాముడు అవతార పురుషుడు, విష్ణువు యొక్క అవతారం. శివుడు అవతారం కాదు, స్వయంభూ. ఇప్పుడు చూడండి, చెప్తుంటారు స్వయంభూ అండి లింగం అని. సరే, స్వయంభువో కాదో అది వేరే, మనం చూసాం, అప్పుడు మనం లేంగా ఏముంది, తప్పితే నమ్మకం, నమ్ముదాం. నమ్మకం వల్ల ఎవడు చెడిపోయిన వాడు లేడు లోకంలో. నమ్మి చెడినవాడు లేడు, నమ్మక చెడిపోతారు. నమ్మకపోతే చెడుపు వస్తుంది తప్ప నమ్మికతో ఉంటే చెరుపు రాదు. తప్పే ఉంది, పరమాత్మ స్వయంభూ అండి. అందువలన శివుడు స్వయంభూ. ఆయన ఎప్పుడు పుట్టాడో ఎవరికి తెలీదు, పుట్టుక తెలీదు, చావు కూడా లేదు. కానీ రాముడు అవతారం, పుట్టాడు దశరథునికి కౌసల్యకి. అంచేత ముందు శివ కళ్యాణం జరిపి తర్వాత రామ కళ్యాణాన్ని వినిపిస్తారండి. జగతమాతు పితు శంభు భవానీ తెగి సింగార్ నకహవు బఖానీ. ఇంతకంటే నేను ఎక్కువగా శివపార్వతుల యొక్క వైవాహిక జీవితాన్ని నేను వర్ణించను. ఎందుకన్నారు అంటే, శివుడు నాకు తండ్రి, భవాని పార్వతి నాకు తల్లి. తల్లి తండ్రుల యొక్క శృంగారాన్ని కొడుకు వర్ణించవచ్చా? అలా అన్నారు వాసుదేవ. ఇక్కడ శ్రద్ధ పార్వతీదేవి, విశ్వాసము శివుడు. భవానీ శంకరవు వందే శ్రద్ధా విశ్వాసరూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధా స్వాంతస్థం ఈశ్వరం. ఎంతలేసి జ్ఞానులు మహాయోగులైనా కూడా తమ హృదయ పద్మంలో విరాజిల్లి ఉన్నటువంటి పరమాత్మని తెలుసుకోవాలి అంటే రెండు గుణాలు ఉండి తీరాలే. ఒకటి శ్రద్ధ, రెండు విశ్వాసం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియ, అది గీతావాక్యం. శ్రద్ధావంతునికే జ్ఞానం కలుగుతుంది. ఆ శ్రద్ధ ఎవడికి పుడుతుంది అంటే నమ్మకం ఉన్నవాడికి శ్రద్ధ ఉంటుంది.
ఇక అవిశ్వాసం అయితే శ్రద్ధ ఎందుకు ఉంటుంది? ఆ విశ్వాసమే శివుడు, శ్రద్ధయే పార్వతీదేవి. చాలా గొప్ప మంచి మంచి మాటలండి. కనుక శ్రద్ధని పెంచుకోవాలి, విశ్వాసాన్ని పెంచుకుంటూ ఉండాలి. ఈ విధంగా శివ కళ్యాణం జరిగింది. అప్పుడు రామ అంటే ఎంత ఇష్టమో శివునికి దాన్ని వర్ణించి చెబుతున్నాడు తులసీదాస్. రామలో మొట్టమొదటి అక్షరం రా. ఎవరి నోటి నుంచి అయినా సరే రా అనే అక్షరం వినపడితే ఎవరైనా కానీ రా అని అంటే ఓహో తర్వాత మా వస్తుంది కదా అనుకుంటాట శివుడు. అంత భక్తి అండి రామభక్తి. రా అంటే చాలు ఆహా ఆహా మా. వారు ఏదో రాణి అని నేనంట, రాణి అని మా రాణి ఉందిగా మాకు, ఆ రాణిని రాణి అని అంటుంటే నీ ఇంకా అలా రా అన్న, ఈయనగారు మా అనుకుంటారు రామ అంటాడు. కానీ మేము అలా అన్నాం కదా, నేను రాణి అంట. ఇట్లా శివుడండి. రకారాదీని నామాని మమ పార్వతి అంటున్నాడు అమ్మతో. దేవి పార్వతి, రకారంతో మొదలయ్యేటటువంటి నామాలు ఉన్నాయే మాకు చాలా ఇష్టమే. ఆహా మనఃప్రసన్నతాం యాతి, అలాంటి అక్షరాలు మాకు వినపడితే శబ్దాలు నా మనసుకు ఎంతో ఆనందం కలుగుతుంది. రామనామ అభిశంకయ, రా అని మొదలు పెడితే అది రామనామమేమో అని నేను భావిస్తానే, అంత ఆనందపడతాను నేను. అమ్మవారితో అంటున్నారండి. తస్మాత్ సర్వాత్మన రామచంద్రం భజ మనోహరం యథా గోష్పదవత్ తుచ్చ భవేత్ సంసార సాగర. అంతటి రామనామం మాకు ఎందుకు ఇష్టము అంటే మనోహరం, అది మనస్సును హరిస్తుంది. ఆ రామనామము ఏ విధంగా ఒక పసిపిల్లవాడు 3-4 సంవత్సరాల వయసులో వాడు కూడా గోష్పాదం అంటే ఆవు యొక్క గిట్ట అలా పడితే ఓ ముద్ర అక్కడ ఏర్పడుతుంది కదా, గుర్తు. గో అంటే ఆవు, పాదం అంటే గిట్ట, ఆ గిట్టకి రూపం పడుతుంది అక్కడ. దాన్ని దాటం కష్టమా అండి? మహా ఉంటే ఇంత ఉంటుంది గిట్ట, అంతే భాగం. చిన్నపిల్లవాడు కూడా దాటేస్తాడు సులభంగా ఆ గోష్పాదాన్ని. రామభక్తునికి సంసార సాగరాన్ని తరించటం అంత సులభమవుతుంది గోష్పాదంలాగా. ఎందుకని? గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం. వారాసి అంటే సముద్రం. ఏది సముద్రం? మామూలు సముద్రం అనుకోండి, ఇవాళ ఫ్లైట్ ఎక్కితే దాటేస్తావు నువ్వు. కానీ ఈ సముద్రము ఫ్లైట్లతో దాటేది కాదు. సంసార సాగరం దాటగలవా ఫ్లైట్తో? సంసార సముద్రం. సంసారం మహాసాగరం ఈదాలి ఏకమై ఇద్దరం అంటారు. ఇద్దరూ ఏకంగా ఈదితే కానీ దాట శక్యం కానటువంటి సంసారం. ఎవరండి ఇద్దరు? భార్యాభర్తలు. అది దాంపత్యం. చూడండి, అడుగడుగున దంపతి భావం. సనాతన ధర్మంలో ఇక ఏ దేశంలో ఏ జాతిలోనూ ఈ దంపతి భావం లేదో ఈ ఒక్క మన భారత గడ్డ మీదే ఉంది. ఈ గడ్డ మీదే ఉంది, భారతదేశంలోనే ఉందండి, ఎక్కడా లేదు. ఇంకా పక్కనే పాకిస్తాన్లో లేదు, బంగ్లాదేశ్లో లేదు, ఫారిన్ కంట్రీస్ ఈస్ట్ వెస్టర్న్ కంట్రీస్లో ఎక్కడా లేదండి. ఇవాళ భయంకరంగా ఈ దంపతి భావం దెబ్బతింటున్నది. అంత ఉత్తమమైనటువంటి సంతానం, మహాజ్ఞానులు కలిగారు, భక్తులు, మహాయోగులు పుట్టినటువంటి దేశం. ఎందువల్ల? ఆ దాంపత్యం వల్ల, అనుకూలమైనటువంటి దాంపత్యం వల్ల. అందువలన మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి.
పెద్దలుగా ఉన్నాం, బాధ్యత మనది. చెప్పాలి వాళ్ళకి కూర్చోబెట్టి. ముష్టి చదువులు, ఈ చదువుల్లో ఈ జ్ఞానం కలగదండి. అందువలన అంత శివుని యొక్క చరిత్ర మొట్టమొదట వినిపిస్తాడు తులసిదాస్. భరద్వాజుడు యాజ్ఞవల్క్య మహర్షి కథ చెబుతుంటే భరద్వాజ మహర్షి విని ఏమీ ఆనందపడుతుంది, శరీరం పులకించిపోతున్నదిట. కళ్ళంబడి అట్లా సంతత ధారగా ఆనంద బాష్పాలు. రాముని కథను అలా వింటాడు ఆంజనేయ స్వామి. ప్రభు చరిత్ర సునివేకో రసియా రామలఖన సీతామన బసియా. అట్లా సీతారాములని లక్ష్మణస్వామి సమేతంగా మనసులో ప్రతిష్ఠ చేసుకు. ఇది అంటే ఆంజనేయ స్వామి హృదయము రామమందిరం. ఆ రామ మందిరంలో రాముడు, సీత, లక్ష్మణ ముగ్గురు ఉంటారు. ఇక్కడ కథ వింటూ కన్నీరు గారుస్తుంటాడు. అందరికంటే ముందు వచ్చి కూర్చుంటాడు సీట్లో. ఇవాళ సీట్ వేశారు, సంతోషం. ఇప్పుడు అక్కడ ఉన్నారు స్వామి, వింటున్నాడు ఆయన. అందరికంటే ముందే వచ్చేస్తారు. ఆయన వచ్చిన ఇక్కడ ఎవ్వరు ఉండరు. అట్లా చూసి వస్తాడు ఆయన. అందరూ వెళ్ళిన తర్వాత వెళతాడు, ముందు పోడు ఆయన. అంత ఇష్టం కథ. అందువలన శంకర ప్రియ మమ ద్రోహి, శివద్రోహి మమ దాస్. ఈ సందర్భంలో తులసి అంటాడు, శంకర భక్తులు విష్ణు ద్వేషం చేస్తే, మా దేవుడు శివుడు, మేము విష్ణువుని కొలవము, పేరెత్తము, ఊసెత్తము అని ఎవరైతే ఉంటారో వాళ్ళు కల్ప పర్యంతము నరకాలలో పడిపోతారు అన్నాడు. కలపభరి ఘోర నరక మహవాస్, నరకవాసం చేస్తారు అట్టివారు అన్నారు. ఆ భేదం పనికి ఇప్పటికీ పోలేదండి లోకంలో. అది దరిద్రం. అసలు మతమే పోతోంది, సనాతన ధర్మమే పోతుంటే ఇంకా శివుడు మేము ముట్టుకోం, మేము శివాలయంలోకి రాం, శివనామం చేయం. ఏమిటండి దరిద్రం! ఏం చేయాలి అలాంటి వాళ్ళని? వారిద్దరికీ ఏమీ లేదండి, చాలా సఖ్యతగా ఉంటారు. శివకేశవులు ఎంత సఖ్యతో, వీరి ప్రాణం వారు, వారి ప్రాణం వీరు, వారిద్దరు అట్లా ఉంటే మనకేం మాయరోగం? ఈ భేదం ఎందుకండి? శివకేశవ చాలా చిత్రం అండి. త్రిమూర్తులు ఉన్నారు. వీరు త్రిగుణాలకి అధిపతులు. ఇది వేదాంతం. ఇలాంటివి తెలియాలి. త్రిగుణాలకి త్రిమూర్తులు ఉన్నారు. ఒక్కొక్క గుణానికి ఒక్కొక్కటి అధిపతి. సత్వము, రజస్సు, తమస్సు 3 గుణాలు కదా. సత్వగుణానికి అధిపతి విష్ణుమూర్తి, రజోగుణానికి అధిపతి బ్రహ్మదేవుడు, తమోగుణానికి అధిపతి శివుడు, రుద్రుడు. అంత మాత్రం చేత శివుడు తమోగుణము ఆయన మేము అంగీకరించము, మాకు సత్వగుణం కావాలి, సత్వగుణం విష్ణుమూర్తిది కదా, విష్ణువు యొక్క భక్తులం మేము, పరమ వైష్ణవులం అని అంటుంటారు. అదే తప్పు. వారికి లేదు, వేదాంతం తెలియదు. శివుడు తమోగుణానికి అధిపతి అయినంత మాత్రం చేత కేవలంగా ఆయన లయకారి, లయాన్ని చేసేవాడేనా? పురాణాలు చూడాలి, సమగ్రంగా వినాలి. హాఫ్ నాలెడ్జ్, తెలిసి తెలియని జ్ఞానంతో ఇవాళ చెబుతున్నారు ఛానల్స్లో, ప్రతివాడు పురాణాలు చెప్పేవాడే. అవి వినలేక ఇది నిజమా అది నిజమా అని తేల్చుకోలేక అసలు మాకు ఈ మతమే వద్దు, మేము వెళ్ళిపోతాం, అట్లా పోతున్నారు, వదిలేస్తున్నారు. నిజమే, అట్లా సందేహంలో పెడుతున్నారు. ఈ పురాణాలు చెప్పి కథ ప్రధానం కాదండి. ఎప్పుడు కూడా కథ పుట్టింది ఎవరి కోసం? వేదాంతం తెలియాలి.
యం బ్రహ్మ వేదాంతవిదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతై కారణమీశ్వరం వా తస్మై నమః విఘ్న వినాయకాయ. వినాయకుడిని కూడా పరబ్రహ్మగా చెప్పినటువంటి ధర్మం మన ధర్మం. ఏదో కేవలం వినాయకుడిని కొలిస్తే విఘ్నాలు రాకుండా ఉంటాయి అంత మాత్రమే కాదండి. విఘ్న వినాయకుడు పరబ్రహ్మ సాక్షాత్తుగా. ప్రతి దేవత పరబ్రహ్మ స్వరూపమే. అంతేకాదు నువ్వు నేను మనమెవరం పరబ్రహ్మలం, తక్కువ వాళ్ళం కాదండి. ఆ మాట బాగా మనస్సులో నాటుకుపోతే మన నుంచి పొరపాటు అనేది జరగదండి. పాపం చేయలేం, ఎవరిని అహంకారంతో దూషించలేం, తిరస్కరించలేం. ప్రతివానికి పురస్కారం. వాడెవడు? బ్రహ్మస్వరూపం. బ్రహ్మే ఈ విధంగా ఉన్నాడు. జీవో బ్రహ్మైవ నాపరః. అందువలన సర్వ దేవ నమస్కార ఒక మాట ఉంది, విన్నారా అప్పుడు? సర్వదేవ నమస్కార ప్రతిగచ్చతి. గొప్ప మాట. ఏ దేవునికి నమస్కరించినా అది చేరేది ఒక దేవునికే. అది సనాతన ధర్మం అంటే. అలా కాకుండా లా ఇలాహ ఇల్లిల్లాహ్ ముహమ్మద్ రసూలిల్లాహ్ అంటుంటారు. అది వినపడుతుంది పొద్దున్నే మనకు సుప్రభా. ఇంకా మన గుళ్ళు గోపురాలలోనే సౌండ్ తక్కువ. అది కాంపౌండ్ వరకు వినపడితే చాలని మనం సౌండ్ తగ్గిస్తే వాడు చెవులు చిల్లులు పడేటట్టుగా పొద్దున్నే అది. హిందువులు భరిస్తున్నావా లేదా? మరి హిందువులకు టాలరెన్స్ లేదు, సహనం లేదని ప్రచారం చేస్తారు విదేశాల్లోకి వెళ్ళి. ఈ భారత హిందూ దేశంలో ఇతరులు మైనారిటీలు బతకలేకుండా ఉన్నారు, వాళ్ళని కాల్చుకు తింటున్నారు అని దరిద్ర ప్రచారం అండి. ఇతర దేశాల్లో ఎవరు చేసేది? మన వాళ్ళే. డబ్బుకు అమ్ముడు పోయి, కాసులకు అమ్ముడు పోయి. ఇప్పుడున్నాడుగా రాజకుమారుడు దరిద్రుడు, అందుకు పోయేస్తుంటారు వాళ్ళు. అక్కడికి వెళ్ళి ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఈ మాటలు చెప్తూ ఉంటారు. అమ్మమ్మో ఇండియా దరిద్రం అయిపోయింది, మైనారిటీలు బతకలేకుండా ఉన్నారు. అలా ఉన్నారండి. ప్రతి గ్రామంలో మసీదు ఉంది, పెడుతున్నారు. ఏ హిందూ అయినా వెళ్ళి ఆపాడా? అసలు ఆపితే వాడు ఊరుకుంటాడా? చెప్పండి. నీ పొద్దున్నే విన్నా. ఇప్పుడు లా ఇలాహ ఇల్లిల్లాహ్ ముహమ్మద్ రసూలిల్లాహ్ వాళ్ళ ప్రార్థన. అది ఏమిటో తెలుసా? సాక్షాత్తుగా ఏకమేవ అద్వితీయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అన్నటువంటి ఉపనిషద్ వాక్యానికి అది అనువాదం వాళ్ళు చదివేది. ట్రూ ట్రాన్స్లేషన్ లా ఇలాహ ఇల్లిల్లాహ్ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. అది ఉపనిషత్తులు చెప్పిన మాట. అది దాన్ని ఆ హీబ్రూ ఆ భాషలో వాళ్ళు తీసుకున్నారు, అది చదువుతున్నారు రోజు. చూడండి ఇంత భయంకరము. కాన శివుని యొక్క చరిత్ర భరద్వాజుడు చాలా ఆనందం పొందారండి. కామదహనం శివుని యొక్క అనుగ్రహం ఉంటే కానీ మనము మన మనస్సుని కలవరి పెడుతూ అలజడి కలిగిస్తున్నటువంటి కామ మన్మధుణ్ణి మనం సంహరించుకోలేము. ఎప్పటికైనా సరే పరమాత్మ యొక్క అనుగ్రహం ఉండాలి. ఇట్లా శివకేశవులు ఉన్నారు. తమోగుణం, తమోగుణానికి అధిపతి అయిన శివుడు సృష్టి కూడా చేయగలడు, పోషించను కూడా పోషించగలడు. అది విషయం. బ్రహ్మగారు సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. విష్ణుమూర్తి సృష్టిస్తాడు, పోషిస్తాడు, లయం చేస్తాడు. శివుడు కూడా అంతే. ఏ ఒక్కనికి ఇతరమైన శక్తులు కూడా ఉన్నాయి. ఊరికే అట్లా కథగా ఈయనగారు రజోగుణం అండి అలా చెప్పుకోండి, గ్రహించాలి అది. పైగా చూడండి, విష్ణుమూర్తి సత్వగుణానికి ప్రతీక.
అయితే విష్ణువు ఎలా ఉండాలి? సత్వగుణం యొక్క రంగు ఏమిటి? తెలుపు, శ్వేతవర్ణం. ఇప్పుడు విష్ణుమూర్తి ఎలా ఉండాలి? తెల్లగా అలా ఉన్న